ఐపీఎల్ మ్యాచ్లలో ఫిక్సింగ్ గురించి పోలీసుల ఆరా. మ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలని బీసీసీఐకి హైదరాబాద్ పోలీసుల ఆదేశం. సో మరి ఆ ఫిక్సింగ్లు ఏంటి, ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఈవెన్ ఇండియా మొత్తంగా కూడా ఇప్పుడు ఐపీఎల్ హవా నడుస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఈ లీగ్కి హైదరాబాద్లోనే కాదు, ఈవెన్ దేశం మొత్తం కూడా చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. తమ అభిమాన టీం కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది ఫిక్సింగ్స్, బెట్టింగ్స్ అని చెప్పేసి కొంతమంది కూడా బెట్టింగ్స్ వేసే తరుణంలో కూడా ఉంటాయి. అయితే రీసెంట్గా చాలా వరకు, అంటే ఎప్పటి నుంచో కూడా ఐపీఎల్ అనేది ఒక ఫిక్సింగ్ గేమ్గా కూడా చాలామందికి ఒక అపోహ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. బట్ దానికి రీసెంట్గానే దీని గేమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకటి హైదరాబాద్ పోలీసులు సో అక్కడ వాళ్ళకి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ బీసీసీఐకి కూడా ఐపీఎల్కి సంబంధించినటువంటి ఏంటి, అసలు గేమ్ ప్లాన్స్ ఏంటి, ఆధారాలు ఏంటి అని కూడా అవి ఇవ్వాలని కూడా కోరినట్లయితే తెలుస్తుంది. అండ్ హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యాపారవేత్తతోటి డెఫినెట్గా కొంచెం జాగ్రత్త అని కూడా హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. సో అందుకోసం అని, అంటే ఫిక్సింగ్ అంటే బేసిక్గా ఒక ప్లేయర్స్ని కొనడం. ఇవి గతంలో కొన్ని టీమ్స్లో కొంతమంది ప్లేయర్స్ చేశారు. శ్రీశాంత్ కావచ్చు, అంకిత్ చౌహాన్ కావచ్చు, అజిత్ చండీలా లాంటి ప్లేయర్స్ కూడా ఈ ఐపీఎల్లో బ్యాన్ అయినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పీక్ స్టేజ్లో నడుస్తుంది. ఎందుకు మరి ఈ ఫిక్సింగ్ ఏంటి అని అంటే, గతంలో కొన్ని మ్యాచెస్ ఆల్రెడీ చూసాం మనం. అంటే పంజాబ్కి సంబంధించినటువంటి మ్యాచ్ కూడా చాలా తక్కువ స్కోర్కే అక్కడ కేకేఆర్ కూడా మొత్తం ఆల్అౌట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ నిన్న రాజస్థాన్ రాయల్స్ కూడా సూపర్ ఓవర్కు టై వచ్చింది. సో అంత పీక్స్ టైంలో సో ఢిల్లీ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో మిచెల్ స్టార్క్ ఆ టైంలో నో బాల్ వేయడం, ఇవన్నీ కూడా కొంతమందికి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది. మరి ఏంటి అసలు నిజంగానే ఫిక్సింగా లేకపోతే ఏంటి అన్న కొన్ని డౌట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అండ్ క్రూషియల్ టైంలో బౌలర్ నో బాల్స్ వేయడం, లేదంటే బ్యాట్స్మెన్స్ ఫామ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ అప్పటి వరకు చాలా మంచి స్కోర్ చేసి ఆ టైంకి అవుట్ కావడం. సో ఇవన్నీ కూడా చాలా వరకు ప్లేయర్స్ చేసేటువంటి ఈ ఇన్సిడెంట్, అంటే అవుట్ అయ్యే విధానాల్లో కానీ నో బాల్స్ విషయంలో కానీ ఫ్యాన్స్కి కొంతమందికి ఎక్కడో ఒక డౌట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో కాబట్టి సో అవన్నీ కాదు అని చెప్పేసి సో అసలు ఏంటి బీసీసీఐకి కూడా పోలీసులు వాళ్ళు ఆధారాలు కూడా సేకరించినట్లయితే తెలుస్తుంది. అండ్ రీసెంట్గా హైదరాబాద్లో ఒక వ్యాపారి ఎవరైతే ఉన్నారో, ఒక ప్రముఖ వ్యాపారి, ఆయనతో జాగ్రత్తగా ఉండాలి అని కూడా పోలీసు వాళ్ళకి హెచ్చరించినట్టు తెలుస్తుంది. అండ్ బీసీసీఐ కూడా సో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిక్సింగ్ గేమ్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి అపోహలకు పోవద్దు. అండ్ ఇన్ కేసు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, మీ దృష్టికి ఎలాంటివి వచ్చినా కానీ వెంటనే బీసీసీఐకి తెలియజేయండి. సో దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా బీసీసీఐ కూడా ప్లేయర్స్కి హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి, అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి మ్యాచెస్లు అన్నింటిలో కూడా ఈ అపోహ అనేది ఎప్పటి నుంచో ఉంది. అండ్ కొంతమంది ప్లేయర్స్ చేయడం వల్ల కొన్ని టీమ్స్ కూడా బ్యాన్ అయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి సో మరొక్కసారి ఈ ఫిక్సింగ్ గేమ్స్ మీద చాలా క్రూషియల్గా కొంచెం చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి డెఫినెట్గా వీటి మీద ఎలాంటి చిన్న ఘటన జరిగినా కానీ యాక్షన్ తీసుకునేటట్లయితే బీసీసీఐ అయితే తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు హైదరాబాద్లో మ్యాచెస్ డెఫినెట్గా జరుగుతున్నాయి కాబట్టి సో చూడాలి మరి. దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు, జస్ట్ ఒక అపోహ మాత్రమే. సో మరి కొద్ది రోజుల్లో అయితే అసలు ఏంటి బేసిక్గా ఇలాంటి ఎవరన్నా మరి అప్రోచ్ అయ్యారా లేకపోతే ఏంటి అనేది అయితే తెలియదు. కానీ మొత్తంగా మాత్రం ఇలాంటి ఏమైనా ఉంటే చూసుకోండి అని కూడా ప్లేయర్లను హెచ్చరించినట్లయితే బీసీసీఐ తెలుస్తుంది. సో మరి దీని మీద పూర్తి డీటెయిల్స్ అసలు మరి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిందే.